శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజుల్లో మేషరాశి వాళ్ళకి ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బాస్తో, కొలీగ్స్తో రిలేషన్స్ అన్నీ బాగుంటాయి. రాజకీయాల్లో బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యవసాయ రంగంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. చివరి 4 రోజుల్లో అంటే 17, 18, 19, 20 తేదీల్లో మాత్రం ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ అధిగమించాలంటే చివరి 4 రోజుల్లో ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అలాగే ఒకసారి చివరి 4 రోజుల్లో కేజింబావు గోధుమలు దానం ఇచ్చుకోండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు చివరి 4 రోజుల్లో తొలగిపోతాయి. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు కాబట్టి మేషరాశి విద్యార్థులకి శ్రమ పడితేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితేనే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. ఊహించిన దానికంటే కొంచెం లాభాలు తక్కువగానే వస్తాయి. కాబట్టి విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి గణపతిని పూజించాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గరిక, ఎర్రపూలతో గణపతిని పూజిస్తూ ఓం గం నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఒకసారి పెసలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకు బాగుంటుంది. నిరుద్యోగులకి తొందరగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానం అంటే వాక్స్థానం కాబట్టి మాట దురుసుగా వస్తుంది. దానివల్ల రిలేషన్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్యామిలీలో కానీ, బంధువుల్లో కానీ, లేదా సమాజంలో కానీ ఎక్కడైనా సరే మీ మాట దూకుడుగా, కోపంగా రావటం వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ రకమైన ఫలితం ఉంటుంది. అది తొలగింపజేసుకోవాలంటే ఒకసారి కందులు దానం ఇచ్చుకోండి. కేజింబావు కందులు దానం ఇచ్చినా, లేదా కొన్ని కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితం తొలగిపోతుంది. మాట వల్ల ఏర్పడే శత్రు బాధల నుంచి బయటపడచ్చు. అలాగే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేస్తే కుజుడు అనుకూలిస్తాడు. స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదివినా, విన్నా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి తల్లిదండ్రులతో అటాచ్మెంట్ బాగా పెరుగుతుంది. చిల్డ్రన్తో అటాచ్మెంట్ బాగా పెరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులతో ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. మీ పిల్లలతో, సంతానంతో ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. తల్లిదండ్రులకి, సంతానానికి ఎంతో దగ్గరైపోయే అవకాశం ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మేషరాశి వాళ్ళకి జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో ఈ 10 రోజుల్లో శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నాడు. బుధుడు, కుజుడు మాత్రమే యోగించట్లేదు. ఈ 10 రోజులు బుధుడు, కుజుడు యోగించట్లేదు కాబట్టి బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి. సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు మాత్రం చివరి 4 రోజుల్లో చేసుకుంటే సరిపోతుంది. చివరి 4 రోజుల్లో సూర్య మంత్రం చదువుకుంటే అప్పుడు ఈ 10 రోజులు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి 2 కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి
శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టారు. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం.
అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనాయి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.